రాష్ట్రంలో పారదర్శక ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. జగ్గంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మిగతా శాఖల మంత్రుల్ని కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం జరిగింది. ప్రధానమంత్రితో 7 ముఖ్యమైన అంశాలు మాట్లాడటం జరిగిందని ఆయన అన్నారు. పోలవరం పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు నెహ్రూ వెల్లడించారు. హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. ఏ హాస్పిటల్? 30 బెడ్స్ హాస్పిటల్. దాన్ని ఏం చేయాలో తెలియక, దాంట్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేలాక దాన్ని అలా వదిలేశారు. మళ్ళీ పూజలు బట్టి పడిపోయే పరిస్థితి. దాని మీద నిన్నే డాక్టర్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏం కావాలి, దాని మీద ఇదంతా కూడా ఒక టోటల్గా తయారు చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తే మళ్ళీ విజయవాడ వెళ్ళి సంబంధిత అధికారులను కలిసి అన్నింటినీ కూడా సమకూర్చుకుని తొందరలో హాస్పిటల్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి తెచ్చుకుందాం అని చెప్పేసి ఆ డాక్టర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరలోనే అన్నీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు, ఆ రిపోర్ట్ ఇస్తాన్నారు. ఇలా ఒక పరుగులు పందులాగా మనం 5 సంవత్సరాలు పరిగెట్టగలిగితేనే, పని చేయించగలిగితేనే మనం నిన్న పాలనా విధానంలో నష్టపోయినటువంటి నష్టాన్ని సమకూర్చుకుని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలా పరిగెట్టాలనుకున్నా మరి భగవంతుడి సహకారం కావాలి. భగవంతుడి కంటే మెయిన్గా మీ సహకారం కావాలి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి చెప్పగలిగితే, ఓహో మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి జగ్గంపేటలో, వీళ్ళకి ఎంతైనా సహకారం చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి కలుగుతుంది, మంత్రులకి కలుగుతుంది. తద్వారా మనం ఎక్కువ నిధులు తెచ్చుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా తప్పగా మంచిగా ఇవ్వండి నేను కోరుకునేది. అవేళ నేను చెడు చేస్తే ఏకేని పట్టుకుని ఏమి ఇబ్బంది లేదు. తప్పు చేసేస్తే తెలుసుకుంటాను, ఆ తప్పును సరిదిద్దుకుంటాను. మా అప్పలరాజు గారు కానీ, భద్రం గారు కానీ వీళ్ళందరూ కూడా నిద్రవడం కాదు, పరిగెట్టాలి నాతో పాటు. ఇది ఓకే, చాలా